గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి హెయిర్ చూసారా ఎంత స్మూత్ గా ఎంత షైనీగా ఉందో. సో దీనికి గల కారణం ఏంటి, ఇంకా అలాగే ఈ షాంపూ వాడడం వల్ల హెయిర్ స్మూత్నింగే కాదండి, నేను నోటీస్ చేసింది ఏంటి అని అంటే పర్సనల్ గాను డాండ్రఫ్ ఇంకా అలాగే హెయిర్ లాస్ అవ్వడం కూడా చాలా వరకు తగ్గిందనమాట. ఆ షాంపూ ఏంటి, దాని వివరాలు ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కార్తీకంలోని నేను చేసిన ఒక పొరపాటు వలన హెయిర్ అంతా కూడాను డ్యామేజ్ అయిపోయి హెయిర్ లాస్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందనమాట నాకు. అదేంటనంటే ప్రతిరోజు కూడాను హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ బాగా డ్రై అయిపోయింది. అసలు అందులో మాయిశ్చర్ అనేది లేకుండా అయిపోయిందనమాట. సో అప్పుడేంటంటే చిక్కు పడిపోవడం, ఇంకా డ్రైగా అయిపోవడం, తలకి స్నానం చేస్తున్నా కూడాను ఈవెన్ నాకు ఆ డ్రైనెస్ అనేది తెలుస్తూ ఉండేది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువయింది. రూట్స్ నుంచి హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మనకి ఎవ్రీడే ఒక 10 to 15 వరకు రాలవచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇంకా అంతకు మించి రాలుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము హెయిర్ కేర్ అయితే తీసుకోవాలి. అయితే నేనేం చేశాను అంటే షాంపూని మార్చి చూద్దాము. ఏదైనా ప్యాక్ వేసుకోవాలి అని అంటే టైం పడుతుంది. సో అలా మనకి ప్యాక్ వేసుకునే టైం లేనప్పుడు షాంపూసే కదా, దాని మీద డిపెండ్ అవుతాం. సో నేను చాలా చూసిన తర్వాత నాకు దొరికిన మంచి షాంపూ ఏంటి అని అంటే ఇదిగోండి, ఇది పిల్గ్రిమ్ వాళ్ళ అమెజియాన్ పటువా కెరటిన్ స్మూత్ షాంపూ అనమాట. ఈ షాంపూ మనకి 10x వరకును స్మూత్నింగ్ అయితే చేస్తుంది హెయిర్ని. అంతేకాదు కెరటిన్ స్మూత్ మీ అందరికీ తెలిసిందే కదా, అది కూడా 10x అంటే చూసుకోండి, ఫస్ట్ వాష్లోనే మీకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. అంతేకాదు నాకైతే డాండ్రఫ్ కూడా కంప్లీట్గా పోయిందండి. ఇది వాడుతున్న దగ్గర నుంచి డాండ్రఫ్ అయితే లేదు. అలాగే మనకేంటంటే హెయిర్ లాస్ అవ్వడం కూడాను చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ షాంపూని ఎలా వాడుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. నేను ఫస్ట్లో ఏంటంటే వాటర్లో మిక్స్ చేసి, మనం ఎప్పుడు కూడా అంతే కదా డైరెక్ట్గాను అప్లై చేసుకోము, ఎందుకు ఇబ్బంది అవుతుంది అని. అందుకనే నేను వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నాను. సో దానివల్ల పెద్దగా రిజల్ట్ రాలే. ఆ తర్వాత ఒక 2 times తర్వాత నేను ఏం చేశానంటే ఇదిగోండి, ఇది ఇలా అయితే ఇస్తారనమాట. తీసిన తర్వాత దీన్ని కొంచెంగా ట్విస్ట్ చేసి మనం ప్రెస్ చేస్తే షాంపూ అయితే వస్తుంది. సేమ్ ఇదే కలర్లో అయితే ఉంటుంది షాంపూ. సో అది వేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను. కొంచెం హెయిర్ అంతా కూడా వెట్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకొని మసాజ్ ఇచ్చుకొని ఒక 5 minutes అలానే వదిలేసేయాలి. హెయిర్ అంతటికి కూడాను మసాజ్ ఇచ్చుకొని అలా వదిలేసేయాలి. ఆ తర్వాత లూక్ వామ్ వాటర్తోని మనం వాష్ చేసుకొని హెయిర్ని గట్టిగా ట్విస్ట్ చేయడం కానీ లేదంటే టవల్లో పెట్టి చుట్టడం ఇలాంటివి చేయకూడదు. వాష్ చేసిన తర్వాత అలానే ఉంచేసి చక్కగాను నీరంతా కూడాను వచ్చేసేటట్టు చేసుకోవాలి. టవల్తోని మెల్లగా కిందకి తుడుస్తూను. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే చక్కగా మీరు కోమ్ చేసేయండి. స్మూత్గానైతే వచ్చేస్తుంది, ఎక్కడ కూడా చిక్కులు అనేవి పడదు. అండ్ అలాగే షైనీ కూడాను చాలా బాగా షైన్ అయితే అవుతుందండి హెయిర్. చూస్తున్నారు కదా, స్మూత్నెస్ షైన్ ఈ రెండు కూడా ఉంటాయి. అలాగే అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే మన హెయిర్లోని మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని లాక్ చేస్తుంది. కెరటిన్ స్మూత్ షాంపూస్ ఇదివరకట్లో నేను వాడాను కానీ ఎంతగానైతే నాకు ఫీల్ అవ్వలేదు. అండ్ అలాగే అవి నప్పలేదు. ఇది మటుకు చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ బాటిల్ వచ్చేసి మనకి 200 ml అనమాట. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 245 రూపీస్కి మనకి ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని ఇలా ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. ఈవెన్ ఇన్ ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతుంది. బిగ్ బాస్కెట్ ఇన్స్టామార్ట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరేంటంటే మనకి ఫ్లిప్కార్ట్లోనైతే కొంచెం తగ్గుతుంది, ఆఫర్లో కూడా ఉన్నది. ఏంటంటే మనము యూపీఐ పేమెంట్ చేసినట్లయితే ఇంకా కాస్త తగ్గుతుంది. 235 అన్నాను కదా, 238 ఎంతకో వస్తుంది.
సో ఇలా మనం ఆఫర్ చూసుకొని ఎక్కడ బాగుంటే అక్కడ పర్చేస్ చేయండి. దీంతో పాటుగా హెయిర్ స్మూత్నింగ్ మాస్క్ కూడా ఉంటుంది. అది ఇది కలిపి వాడినట్లయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దాని గురించి కూడా త్వరలోనే రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ఇందులో ఏంటుంది, ఇది ఏంటి ప్రత్యేకత అనేది తెలుసుకోండి. ఇందులో ఏంటంటే సల్ఫేట్ అండ్ అలాగే పారాబిన్ ఫ్రీ. సో దానివల్ల మన హెయిర్కి డ్యామేజ్ అనేది ఉండదు, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో చాలా మందికి ఏంటంటే ఇలాంటి షాంపూలు వాడినప్పుడు తొందరగా గ్రే హెయిర్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అది దేనివల్ల అంటే ఈ సల్ఫేట్ పారాబిన్ వల్ల. ఇంకా పారాబిన్ వల్ల మనకి క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో అవి లేవు కాబట్టి ఇది చాలా మంచిదే అని చెప్పుకోవచ్చు. దీని పేరు పిల్గ్రిమ్ వల్ల అమెజాన్ పటువా స్మూత్నింగ్ షాంపూ. ఇందులోని 10x వరకు కెరటిన్ స్మూత్నెస్ అయితే ఉంటుంది. సో దానివల్ల మన హెయిర్ చాలా స్మూత్గా సాఫ్ట్గానైతే తయారవుతుంది. సో ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. దీని మీద చూస్తే దీని మీద మనకి ప్రైస్ 345 అయితే ఉంటుంది, కానీ అంత కాదు. ఆఫర్లో ఉండేటప్పుడు ఇంకా తగ్గుతుంది అనమాట. యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. మీ చెవు వెనకాతల కొంచెంగా అప్లై చేసి చూడండి. రెడ్నెస్ కానీ ఇచ్చినెస్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే మీరు వాడకూడదు. అండ్ చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు ఎవరైతే వాడుతున్నారో వారు ఖచ్చితంగా ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాడండి, ఓకేనా. ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే వాడకండి, ప్రస్తుతం అవసరం లేదు వాళ్ళకి. టీనేజ్ నుంచి మిగతా వాళ్ళందరూ కూడా, అన్ని ఏజ్ల వాళ్ళు కూడా వాడుకోవచ్చు. మగపిల్లలు, ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చు. హెయిర్ స్మూత్గా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. స్మూత్గా ఉంటే మనం ఎలాగైనా స్టైలింగ్ చేసుకోవచ్చు. మాస్క్ వేసుకున్నాం అనుకోండి, హెయిర్ మాస్క్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా అది ఎలా ఉంటుందని అంటే చెప్పలేము, అలా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.